యమ్మీ యమ్మీ మటన్ పచ్చడి అండి. మటన్ పచ్చడి పెడుతున్నాననమాట. సో, చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఇంట్లోనే నేను మటన్ పచ్చడి పెట్టేశాను. సో, నాకైతే చాలా సింపుల్‌గా అనిపిచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా అర్థమవుతుంది. మీకు కూడా నోరూరుతుంది కదా చూస్తుంటే. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరూ అయితే బోనాల్ సెలబ్రేషన్స్ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. అందులో ఒకటి ఈ వీక్ తోటి లాస్ట్ వీక్ అనమాట బోనాలు. ఇంకా అంటే లష్కర్ బోనాలు అంటారు కదా, హైదరాబాద్లో బాగా జరుపుకుంటారు ఆషాఢ మాసంలో. బేసిక్గా అయితే శ్రావణ మాసంలో గ్రామ దేవతలకి అంటే ముత్యాలమ్మ పెట్టుకునే వాళ్ళు విలేజెస్లో వాళ్ళైతే శ్రావణ మాసంలో బోనాలు సమర్పిస్తారనమాట గ్రామ దేవతలకి. ఇక్కడ ఏంటి అని అంటే ఎల్లమ్మకి బాగా ఆషాఢ మాసంలో ఎల్లమ్మకి లష్కర్ బోనాలు అని అంటారనమాట. చాలా గ్రాండ్గా జరిగాయి ఈసారి కూడా. చాలా సాఫ్ట్గా కూల్గా జరిగాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే బోనాలు అనగానే అందరూ మంచిగా రెడీ అవ్వడము, టెంపుల్స్కి వెళ్ళడము, అంటే సంథింగ్ స్పెషల్స్ అన్నీ డిఫరెంట్గా వంటలు చేసుకోవడం అన్నీ చేసుకుంటారు కదా. అండ్ పిల్లలకి కూడా 3 days హాలిడేస్ వచ్చాయి, బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. సో మా అత్తయ్య గారు కూడా వచ్చారనమాట. వచ్చి 2 days అయింది. ఒక చిన్న వర్క్ మీద వచ్చారు, బ్యాంక్లో వర్క్ ఉందని చెప్పేసి వచ్చారు. సో చాలా వెరైటీస్ కూడా మేము కూడా ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను కంటిన్యూగా ఇప్పుడు వీడియో పెడతాను, చూడండి. సో అలాగే మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు బోనాలు, ఇంకా మీరు అంటే ఎప్పుడు మీరు బోనం సమర్పిస్తారు గ్రామ దేవతలకు అనేది కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకోటి ఏంటి అని అంటే మా మేడ్ రాలేదు బోనాల సందర్భంగా, తను కూడా లీవ్ తీసుకుందనమాట. తను వస్తుందేమోనని చెప్పేసి అన్ని వెరైటీస్ చేసాం కదా, సో కొంచెం గిన్నెలు అయితే ఎక్కువనే యూస్ చేసామన్నమాట. తను వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్లో తను ఇప్పుడు రాలేదు, హ్యాండ్ ఇచ్చింది. క్లీనింగ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇంకా. సో 1 by 1 క్లీనింగ్ చేసుకుంటున్నాము. హాలిడే అనగానే మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి. బేసిక్గా వర్కింగ్ చేసే వాళ్ళకైతే చాలా హాలిడే వచ్చింది అని అంటే ఇంకా కొన్ని సంథింగ్ ప్లాన్స్ చేసుకుంటారు, అవుటింగ్కి వెళ్ళడానికి కానీ ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నవి చేసుకోవాలని. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇలా ఎవరైనా అంటే మన హెల్పింగ్ వచ్చే వాళ్ళు రావట్లేదు అని అంటే మాత్రం పనులన్నీ పెండింగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంట్లో వర్క్స్ చేసుకోవడమే సరిపోతుంది. ప్రజెంట్గా అయితే ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా చేస్తాము నేను. అవన్నీ కూడా వీడియో ఎండింగ్ వర్క్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అంటే ఎక్కువగా వీడియో నేను తీయలేకపోయాను వంట చేసుకుంటూ. స్టాండ్, రింగ్ లైట్ ఇవన్నీ నేను ఆఫీస్‌లో పెట్టాను. సో, అక్కడ వీడియోస్ చేయడానికి యూజ్ చేస్తున్నామనమాట. సో, అందుకోసం అని చెప్పేసి మొబైల్‌లోనే నేను చేత్తో పట్టుకొని ఒక హ్యాండ్ తోటి ఫోన్ పట్టుకొని ఇంకొక హ్యాండ్ తోటి కుక్ చేయాల్సొచ్చింది. జష్విక, వేదాద్ వాళ్ళని రమ్మంటే తీస్తారు కానీ వీడియో మళ్ళీ అంటే ఆహ్, అటు ఇటు కదిలించుకుంటూ తీస్తారు కదా! ఎందుకులే అని చెప్పేసి నేనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీయడం అయితే జరిగిందనమాట. వేదార్థేమో చికెన్ కావాలని అడిగాడు. జష్వికనేమో మటన్ కావాలని అడిగింది. సో, 2 వెరైటీస్ అయితే చేసేసాను. ఇలా కొంచెం రోస్ట్ లాగా చేస్తే బావుంటుంది టేస్ట్. సాంబార్‌లోకి పచ్చి పులుసు ఇలా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేదార్థికి ఇలా కావాలి, బాగా ఫ్రై కావాలి అని చెప్పేసి అడిగారనమాట. ఇంకెలాగో చికెన్ ఫ్రై చేశాను కదా అని చెప్పేసి మటన్ గ్రేవీలాగా చేశాను. అది కూడా ఏమైపోయిందంటే అపార్ట్‌మెంట్‌లో మేకపోతుని కట్ చేపిచ్చారు బోనాల సందర్భంగా. అందరికీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చింది మీట్ అనేది అంటే మాంసం. సో, దాంట్లో నేను కొంచెం మెత్తగా ఉన్నవి పీసెస్ అన్నీ గూడా తీసి, ఎక్కువుంది గదా! ఎందుకులే వేస్ట్ చేయడం, అంతా కర్రీ చేసినా గూడా ఎవరం తినలేము. సో, అందుకోసం అని జెప్పేసి పికిల్ పెడదామని సగమైతే తీసి పికిల్ పెట్టేస్తున్నాను. ఇదొచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ఒక పక్కన కుక్కర్‌లో ఇది వేశాను. ఇంకొక పక్కన చికెన్ ఫ్రై చేశాను. అన్నీ ఒకేసారి చేసేస్తే బెటర్ గదా! ఇంకా పనయిపోతుంది అని జెప్పేసి అలా చేసేస్తున్నాననమాట. బోన్స్ ఏంటంటే నేనిలా కుక్కర్‌లో ప్రెషర్ పాన్‌లో పెడితే కొంచెం బోన్స్ కూడా అంటే తినడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటాయి కదా! సో, టేస్టీగా గూడా ఉంటుంది. అందులో ఉన్న సూప్ అంతా గూడా మనకి గ్రేవీలోకొచ్చేస్తది కాబట్టి కొంచెం అది బలం అని అంటారు గదా! సో, బోన్ సూప్ అట్లా. సో, అందుకోసం అని జెప్పేసి నేను కుక్కర్‌లో వేస్తాననమాట. సో,
ఇది గ్రేవీలాగా చేశాను. జస్విక వాళ్ళకి బాగా నచ్చింది. టేస్టీగా ఉంది అని జెప్పేసి అనన్నారు. అండ్ ఫ్రెష్ మీట్ గదండీ! చాలా ఫ్రెష్‌గా ఉంది. కిందనే కట్ చేశారు. సో, అప్పుడే కుక్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా అత్తయ్య గారు వాళ్ళైతే సీనా బుక్కలని చెప్పేసి అవి స్పెషల్‌గా తెప్పించుకునేవారనమాట. ఎప్పుడు మటన్ తెప్పించుకున్నా వాళ్ళకవి చాలా ఇష్టము. అదే అలవాటు జెసికాకి గూడా వచ్చింది. బోన్స్ తినడము. ఇంకా ఇక్కడొచ్చేసి ఇది మటన్. నేను ఆల్రెడీ మీట్‌కి ఏం చేశానంటే ఇవన్నీ కుక్ అయ్యేలోపు కొంచెం ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి ఇంకొక కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చేలాగా వాటర్ పోయకుండా 2 విజిల్స్ వచ్చేలాగా నేను కుక్ చేసి పెట్టాను. అదేంటి అనంటే ఫ్రైకి అందులో వాటర్ పోస్తే ఇంకా అందులో ఉన్న జ్యూస్ అంతా గూడా బయటకొచ్చేస్తదనమాట. యాక్చువల్లీ ఫ్రెష్ మీట్ కాబట్టి ఫ్రెష్‌గా కట్ చేసింది కాబట్టి వాటర్ చాలా ఉంది. మీట్‌లో గూడా అంటే పీసెస్‌లో. సో, ఇలా కుక్ చేసిన తర్వాత నేను మళ్ళీ దీన్ని ఆయిల్ ఒక పావు లీటర్, పావు కేజీ అంతా ఆయిల్ పోసేసుకొని కొంచెం డీప్ ఫ్రై లాగా చేసేసి దాంట్లో వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వచ్చాను. సో, ముక్కలన్నీ గూడా బాగా వేగినయి. వేగిన తరువాత ఇలా బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. సో, దీని తర్వాత ఏంటి అనంటే మనం గరం మసాలా ఫ్రెష్‌గా పట్టి వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు, ఇంకా కొంచెం సాజీరా, లవంగాలు, ఒక 4, 5 లవంగాలు, ఒక 4, 5 యాలకులు అవన్నీ వేసేసి కొంచెం రోస్ట్ లాగా చేసేసి ఇలాచి అదే అవన్నీ గూడా దాల్చిన చెక్క ఇవన్నీ గూడా వేసేసి కొంచెం పౌడర్‌లాగా చేసేసుకొని అది పౌడర్ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కారం కూడా మాకు ఇంట్లో పట్టించిన కారమే కాబట్టి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. రెడ్డిష్‌గా ఉంది. కారం ఉంటుందండి మాది కొంచెము. సో, అమ్మ ఏంటంటే ఒక 4 కేజెస్ కారం లేని కాయలలో ఒక 1 కేజీ తేజ కారం కాయలుంటాయి కదా! సో, మిరపకాయలు అవి వేసి పట్టిస్తుందనమాట. సో, అట్లా స్పైసీ కొంచెం ఉంటుంది. సో, పికిల్స్‌కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారంతో పెట్టుకుంటే. ఇలా ఉప్పు తగినంతగా కారం ఎంతైతే వేసానో దానికి తగినంతగా ఉప్పు, ఇంకా నేను ఆల్రెడీ పట్టి పెట్టుకున్న మసాలా అవన్నీ గూడా వేసాను. కొన్ని మెంతులు వేసాననమాట టేస్ట్ కోసం. ఇలా కలిపేసి పెట్టేసాను. ఇది మొత్తం చల్లారిన తరువాత మళ్ళీ నేను దాంట్లో నిమ్మరసం గూడా యాడ్ జేశానండి. సో, జషుకి చాలా ఇష్టం ఇలా పికిలు. లాస్ట్ టైమ్ ఒకసారి అత్తయ్య నల్గొండలో పెట్టారక్కడే. ఒకసారి ఇక్కడికొచ్చిన తర్వాత పెట్టించుకున్నాము. ఫస్ట్ టైము నేను అంటే మధ్యలో ఒకసారి నేను పెట్టాను. అంత టేస్ట్ అనిపించలేదు. ఏదో తక్కువైనట్టు అనిపించింది. బట్ ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా పెట్టేసాననమాట. ఇదొచ్చేసి అత్తయ్య గారు వెళ్తున్నారు ఈవినింగ్ నల్గొండకి. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ వీడియో చూస్తే. వేదార్థ్ కింది వరకు వెళ్ళి అత్తయ్య గారిని ర్యాపిడో ఆటో ఎక్కిచ్చి వచ్చాడనమాట. ఇలా మన చిన్నప్పుడు మన నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు వెళ్తుంటే గూడా మనం గూడా అలా వెళ్ళేవాళ్ళం కదా! సో, నాకు ఆ మెమరీ గుర్తొచ్చింది. అండ్ వేదార్థ్ అంత పెద్దవాడు గూడా అయిపోయాడు అన్నట్లుగా అనిపిచ్చింది. సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా నాకు అది చూడగానే వీడియో తీయాలనిపించిందనమాట. సో, అందుకోసమనే వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.